వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాము. యూకే ప్రధాని అయితే భారతీయ విద్యార్థులకు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. అయితే అమెరికా తరహాలోనే అక్కడున్న విద్యార్థుల్ని ఎలా వెనక్కి పంపిస్తున్నారో అక్రమంగా వెళ్ళిన వారిని, అదే తరహాని కూడా ఇప్పుడు యూకే ప్రభుత్వం పాటించబోతుందంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎందుకంటే ఆ ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాము. అమెరికా బాటలోనే కూడా ఇప్పుడు యూకే నడుచుకునుందని, అక్రమ వలసదారులపై కొరడ జులిపిస్తున్నామంటూ కూడా చాలా మంది బ్రిటన్ కు వచ్చి అక్రమంగా పనిచేస్తున్నారు, దీనికి ముగింపు పలకబోతున్నామంటూ కూడా అటు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అయితే ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడైతే సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, అటు యుఎస్ లో చాలా మంది అక్రమ వలస వచ్చి ఉంటున్న విద్యార్థుల్ని సైతం ట్రంప్ ఏ విధంగా వెనక్కి పంపించేశారో ఇప్పటి వరకు అక్కడ తెలుగు విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడారనేది కూడా ఇప్పటి వరకు మనం చూసాము. సో అదే తరహాలో ఇప్పుడు యూకే ప్రభుత్వం కూడా నడుచుకోబోతుంది. అదే తరహాని, అదే ఫార్మేట్ ని ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. ఎందుకంటే చాలా మంది వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా బ్రిటన్ లోనే నివసిస్తున్నారు అంటూ కూడా ప్రధాని చెప్తున్నారు. సో వారందరినీ కూడా వెనక్కి పంపించేందుకు సన్నాహాలు చేయబోతున్నాము. సో విద్యార్థులందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. సో దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే యుఎస్ తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది యూకే వెళ్ళి అండ్ బ్రిటన్, కెనడాలోనే అటు ఖర్చుల కోసం కానివ్వండి, వాళ్ళ చదువు పార్ట్ టైం జాబులు చేసుకుంటారు, వాళ్ళ ఖర్చుల కోసం కూడా ఎక్కువ యుఎస్ తర్వాత అటు యూకేనే ఎంచుకుంటారు, అటు కెనడాలోను బ్రిటన్లో కూడా. ఈ నేపథ్యంలో చాలా మంది వీసా గడువు ముగిసినా కూడా ఇంకా అక్కడే ఉన్న వాళ్ళని సైతం గుర్తించి వెనక్కి పంపే యోచనలో కూడా ప్రస్తుతం యూకే ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే యుఎస్ తరహాలోని డీపోస్ట్ చేసే ఆలోచనలో కూడా బ్రిటన్ ప్రభుత్వం అయితే ఉంది. అయితే ఇప్పటికీ యుఎస్లో నిబంధనలు కఠినతరం చేశారు, అదే దారిలో కూడా బ్రిటన్ కూడా నడుచుకొని ఉంది. సో ఇది ఇప్పుడు తెలుగు విద్యార్థులకు బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అటు మొన్నటి వరకు చూసాము, యుఎస్లో అయితే ఎంతమంది విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతూ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అక్కడ బంధించేసి ఎన్ని రోజులు ఇండియా రావడానికి కూడా ఎన్ని రోజులు గడువు పట్టిందనేది కూడా మనం చూస్తున్నాము. మరి ఈ నేపథ్యం యూకే ప్రధాని అయితే ముందుగానే తన ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. సో మేము కూడా అదే తరహాలో వెళ్ళబోతున్నాము, ఎవరైతే వీసా గడువు ముగిసి ఇక్కడ అక్రమంగా ఉంటున్నారో వారిని వెనక్కి పంపించేయబోతున్నాం అంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కూడా విద్యార్థులంతా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే యుఎస్ లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అలా ఇబ్బందులు పడకుండా కూడా ముందే ఒక హింట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇటు యూకే ప్రధాని దీంతో కూడా విద్యార్థులంతా కూడా అలర్ట్ అయ్యి త్వరితగతిన వాళ్ళు ఇండియాకు వచ్చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ఉంది. అయితే ప్రస్తుతం అయితే అటు యూకే ప్రధాని తీసుకున్న నిర్ణయం అయితే సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే మనం చూస్తున్నాము, అటు యుఎస్ నుంచి కూడా అక్రమ వలసదారులను అయితే ఇప్పటికే ఇండియా విద్యార్థులను అయితే వెనక్కి పంపించేశారు. సో ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మనం చూసాం. మరి ఇదే తరహాను కూడా యూకే ఫాలో అవుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ అంటే రైట్ అఖిల, ఏదైతే అమెరికా గానీ ఇటు బ్రిటన్, యూకేలో గానీ ప్రభుత్వాలు మారడం అనేది భారతీయ ప్రజలకు ఈ శాపంగా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఎప్పుడైతే రెండోసారి ప్రధానిగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అక్రమ వలసదారులను ఇక్కడ నుంచి పంపించేస్తామంటూ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఇతర దేశాల నుంచి వచ్చి అక్రమంగా వలస ఉంటున్న వారందరినీ కూడా అమెరికా నుంచి పంపించేస్తున్నారు. ఇక అమెరికా బాటలోనే యూకే కూడా ఉండబోతుందంటూ కూడా అమెరికా ఏదైతే నిబంధనలు, ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు కూడా మేము కూడా త్వరలోనే తీసుకోబోతున్నామంటూ కూడా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా తెలియజేశారు. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే కీర్ స్టార్మర్ కన్నా ముందు ప్రధానిగా ఉన్న రిషి సునాక్ ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇటు భారత సంతతికి చెందిన తెలుగు అమ్మాయిని ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు ఇంకా సత్సంబంధాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇటు అమెరికాలోను, మరోవైపు ఇటు బ్రిటన్ లోను ఇటు భారతీయులకు కొంచెం ఇబ్బందికర వాతావరణమే ఏర్పడిందని ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ గత కొంతకాలంగా కూడా అమెరికాలో ఎవరైతే ఉంటున్నారో భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారు కొంతమంది చదువు నిమిత్తం అక్కడికి వెళ్ళడం, పార్ట్ టైం జాబ్లు చేసుకోవడం, మరికొంతమంది వృత్తిరీత్యా అక్కడ సెటిల్ అవ్వడం, అక్కడ కూడా డాక్యుమెంటేషన్ అని ధ్రువపత్రాలు సరిగా లేకపోవడం వల్ల వారిని అక్రమ వలసదారులుగా పరిగణించి అమెరికా ఇప్పటికే అనేక మందిని ఇతర దేశాలకు సంబంధించిన వారందరినీ కూడా సొంత విమానాల్లోనే, సైనిక విమానాల్లోనే సంఖ్యలు వేసి మరీ తరలించడం కూడా కొంత వివాదంగా మారింది. ఇప్పుడు అమెరికా బాటలోనే కెనడా ప్రభుత్వం కూడా, యూకే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైతే వీసా మీద యుఎస్ తరహాలోనే నిబంధనలు కఠినతరం చేసేందుకు యూకే ప్రధాని ప్రకటనతో భారతీయులందరూ కూడా వణికిపోతూ ఉన్నారు.
ఏదైతే యుఎస్ తర్వాత యూకేలో ఎక్కువగా స్టూడెంట్స్ చదువుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ చదువుకోవడంతో పాటు పార్ట్ టైం జాబ్లు చేస్తూ అక్కడ వారి మెయింటెనెన్స్ కోసం ఆ డబ్బులను వినియోగిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రుల నుంచి ఎటువంటి డబ్బు తీసుకోకుండా వారి సంపాదనతోనే వారు చదువుకోవాలి, వారే అక్కడ మెయింటెనెన్స్ చేసుకోవాలనేది వారు భావిస్తుంటారు. కానీ ఇక్కడ ఈ రెండు దేశాలకు సంబంధించిన ప్రధానులు తీసుకున్న నిర్ణయం పట్ల కూడా అందరూ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది డబ్బులు సరిపోక పార్ట్ టైం జాబ్ చేస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమంది తిరిగి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మెయింటెనెన్స్ కోసం కానీ అక్కడ తిండి ఖర్చుల కోసం ఇక్కడ నుంచి తల్లిదండ్రుల నుంచి సొమ్ము తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు సంవత్సరానికి అక్కడ చదువుకోవడానికి 40 నుంచి 60 లక్షల ఖర్చు అయితే అవుతుంది. దానికి తోడు పై ఖర్చులు కూడా ఇవ్వాలంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంత స్తోమత లేకపోవడంతో కొంతమంది స్టూడెంట్స్ అక్కడ నుంచి తిరిగి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది చదువుకోవడానికి వెళ్ళి H1B వీసా మీద వెళ్ళి అక్కడ చదువుకోవడంతో పాటు పార్ట్ టైం జాబ్ చేయడం, దాని తర్వాత మళ్ళా ఉద్యోగం చేసుకునే సందర్భంలో అక్కడే సెటిల్ అయిపోవడం, పెళ్లిళ్ళు అవ్వడం, అటువంటి వారిని సరైన ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల అక్రమంగా వలసదారులుగా పరిగణించి యుఎస్ ప్రభుత్వం అక్కడి నుంచి పంపించేస్తుంది. అదే తరహాలో యూకే ప్రభుత్వం కూడా పంపించేందుకు అడుగులు వేస్తుంది. త్వరలోనే ఇది ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా తెలుపుతున్నారు. వాళ్ళందరినీ యుఎస్ తరహాలోనే డిపోర్ట్ చేసే ఆలోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే నిబంధనలు కఠినతరం చేసింది యుఎస్. ఇప్పుడు అదే దారిలో బ్రిటన్ కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక విదేశీ చదువులంటేనే ఇటు బ్రిటన్, మరోవైపు అమెరికా, ఈ రెండు దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా వారి అడుగుజాడలను నడిచే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే స్థానికతను దృష్టిలో ఉంచుకుని స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ దేశ ప్రజలకే పౌరసత్వం ఉన్న వారికి మాత్రమే అక్కడ చదువుకోవడం కానీ ఉద్యోగం అంటే చేయాలంటూ కూడా నిబంధన పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశీయులకు విదేశీయులు అక్కడికి వెళ్ళి చదువుకోవడం అంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అఖిల, ఇప్పటికీ విద్యార్థులు వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలంటే భారీ మొత్తంలో కూడా డబ్బులు వెచ్చించి మరీ వెళ్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వారిని ఇలాగ వెంటనే కూడా ఇండియా తిరిగి పంపించేయాలి అన్న ఆలోచన అయితే అటు విద్యార్థులు కూడా చాలా ప్రభావం చూపిస్తుంది, చాలా నష్టం కలుగుతుందని చెప్పాలి. మరి దీనిపై ఇరు దేశాలతో ఏమన్నా ఇటు ఇండియా ప్రధాని మోడీ సైతం చర్చలు జరిపే అవకాశం ఏమన్నా ఉందంటారా? దీనిపై పునరాలోచించి ఏమన్నా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా సంప్రదింపులు జరిపే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఇక ఈ రోజే విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లారు. ఈ రోజు ఫ్రాన్స్ వెళ్లి 12వ తారీఖు సాయంత్రానికి అమెరికాలోని వాషింగ్టన్ చేరుకుంటారు. 13వ తేదీన వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా అక్రమ వలసదారులు కానీ ఇటు H1BC ఆటో రెన్యువల్ రద్దు అంటే అంశాలకు సంబంధించి ప్రధానంగా ఆయన కొంత వెసులుబాటు కల్పించాలి భారతీయులకు అనేది అంశాలపై ప్రధానంగా యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించబోతున్నారు. గతంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ఉన్న సత్సంబంధాలు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రధానితో కానీ సత్సంబంధాలు కొనసాగించే విధంగా రెండు దేశాల మధ్య అనుబంధం, ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగే విధంగా కూడా చర్చలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు యూకేలో కూడా చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తగిన అవకాశాలు కల్పించాలి, కఠినతర నిబంధనలు తీసేసి కొంచెం సడలింపులు ఇవ్వాలి అనే అంశాలపై కూడా ప్రధానంగా ఇరు దేశాలకు సంబంధించిన అధినేతలతో ప్రధాని నరేంద్ర మోడీ సంప్రదింపులు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇటు అమెరికా విదేశాంగ శాఖతోనూ ఇటు బ్రిటన్ కు సంబంధించిన విదేశాంగ శాఖతో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. అంటే ఏదైతే గతంలో అమెరికాకు సంబంధించి అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులు ఎవరైతే భారతీయులకు సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించి వారందరినీ తరలించే క్రమంలో సంఖ్యలు వేసిన నేపథ్యంలో వివాదం నెలకొంది. కాబట్టి ఇక్కడ మాత్రం అటువంటి తప్పు చేసే అవకాశం ఉండదు. వారిని అందరినీ కూడా సక్రమంగానే వారి విమానాల్లోనూ లేదు భారత్కు సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన విమానాలు వారిని పంపించి తీసుకువెళ్ళమని చెప్పే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడే అడుగులు వేస్తున్నారు. ఆ బాటలోనే మేము కూడా నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా ఈ బ్రిటన్ ప్రధాని కూడా చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకుని సెటిల్ అవుదాం, మంచి జీవితం ఉంటుంది అనేది సెటిల్ అవ్వచ్చు అనేది అందరూ భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న దేశాన్ని ఉన్న ఊరిని వదిలేసి అక్కడికి వెళ్ళి కష్టాలు పడాల్సిన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఏదైతే ఇటు బ్రిటన్ లో కానీ అమెరికాలో కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత అధ్యక్షులు మారిన తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో విదేశీయులు ఎవరైతే ఉన్నారో ప్రవాస భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారు స్టూడెంట్స్ కానీ అక్కడికి వెళ్ళి జాబ్ చేసే హోల్డర్స్ కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారందరినీ కూడా తిరిగి వారి దేశాలకు తిప్పి పంపించేసేందుకు
అక్కడున్న ప్రభుత్వాధినేతలు చర్యలు తీసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ప్రధాని విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో అక్రమ వలసదారుల పేరుతో భారతీయులను వెనక్కి పంపించేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఎటువంటి చర్చలు జరుపుతారు, ఇటు బ్రిటన్ ప్రధానితో ఎటువంటి చర్చలు జరుపుతారు అనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ విదేశీ చదువులంటేనే భారతీయులు కానీ ఇతర దేశాల స్టూడెంట్స్ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అఖిల. సో ప్రస్తుతం అయితే చూస్తున్నాం యూకేలో ఉన్న భారతీయ విద్యార్థులకు అయితే ప్రధాని కీర్ స్టార్మర్ బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే యుఎస్ తరహాలో కూడా యూకేలో ఉన్న తెలుగు విద్యార్థులను అయితే వెనక్కి పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఇప్పటికే అక్రమ వలసదారులపై కూడా కొరడా జుల్పించేందుకు రెడీ అవుతున్నారు. చాలా మంది బ్రిటన్కు వచ్చి అక్రమంగా పనిచేస్తున్నారని, వీసా సమయం గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా బ్రిటన్లోనే ఉంటున్నారు. సో వారందరినీ కూడా తిరిగి ఇండియా పంపించేందుకు కూడా కొరడా జులిపించే ప్రయత్నంలో కూడా యూకే ఉంది. దీంతో కూడా తెలుగు విద్యార్థులు అంతా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో అక్కడ ఎవరైతే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారంతా కూడా వెంటనే తిరిగి వెనకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు.